హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామ్ రెసిపీ. ఈ గులాబ్ జామున్ చాలా సింపుల్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రెడ్ గులాబ్ జామున్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా జ్యూసీగా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతాయి. ఈ పండుగకి ఎలాంటి హడావిడి లేకుండా గులాబ్ జామున్స్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈ గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 6 నుండి 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా బ్రెడ్ స్లైసెస్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పౌడర్లోని 1/2 కప్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కోవా యాడ్ చేసి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్ మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పుల పంచదార యాడ్ చేసి 1.5 కప్పుల వాటర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ ఎంతైతే తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని అందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి 5 మినిట్స్ వరకు మరగనివ్వాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ క్రిస్టలైజ్ కాకుండా 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి షుగర్ సిరప్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈలోగా మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి జామున్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ చేయకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే జామున్స్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా జామున్స్ను ఫ్రై చేస్తున్నంతసేపు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన జామున్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని షుగర్ సిరప్ని యాడ్ చేయాలి. సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. ఈ జామున్స్ని 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. అలా సోక్ చేయడం వలన జామున్ చాలా జ్యూసీగా
సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోతాయి. ఇలా సింపుల్గా టేస్టీగా మౌత్ వాటరింగ్ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.